బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా గడపనున్నారు. పేదల సేవలో కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవం వంటి కీలక కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పామరు నియోజకవర్గంలోని పమిడి ముక్కలలో జరిగే పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటిస్తారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రతి నెల 2.34 లక్షల మందికి 102 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక పమిడి ముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పింఛన్ అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు సీఎం చంద్రబాబు. బెనిఫిషియల్ రోడ్ టచ్ కాకుండా ఇది కొత్త స్టార్ట్ సార్. రైటింగ్ ఆయన కూడా ఇక్కడే పిలిపించాడు సార్. అనంతరం మేడేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత పామరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. బెనిఫిషియల్ రోడ్ టచ్ కాకుండా ఇది కొత్త స్టార్ట్. అనంతరం సాయంత్రం 4 గంటలకు గుడ్లవల్లేరు చేరుకుని అక్కడ నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 5 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సార్ పైకి
డైరెక్ట్ ఇక్కడ నుంచి కిలోమీటర్ జిల్లా ఎమ్మెల్యేలని జిల్లా అధ్యక్షుడు ఎస్ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతా ఉన్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పామరు నియోజకవర్గం పమిడి మొక్కలకు ఈరోజు ఆయన వెళ్లబోతా ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులతోటి మాట్లాడబోతా ఉన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో పేదలకు అందజేయడం జరిగింది. ప్రతి నెల కృష్ణా జిల్లాలో 2.34 లక్షల మందికి 102 కోట్లను ప్రభుత్వం పెన్షన్ రూపంలో అందిస్తా ఉంది. పెన్షన్ల పంపిణీ తర్వాత మేడేను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులతోటి సమావేశమవుతారు. గొడ్లవారిలో నిర్మించినటువంటి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కృష్ణా జిల్లాలో పేదల సేవలో మేడే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి వీరంకిలాకు గ్రామానికి ఉదయం 10:15 చేరుకుంటారు. అక్కడి నుంచి పవిడి మొక్కలకు 10:25 చేరుకుని ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కాలనీలోని ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళతారు. వారికి పింఛను అందించి వారితో కాసేపు మాట్లాడతారు. ఎన్టీఆర్ కాలనీ నుంచి వీరంకిలాకు గ్రామానికి చేరుకొని మేడే సందర్భంగా మధ్యాహ్నం 12:45 భవన నిర్మాణ కార్మికులతోటి ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:55 పామర్ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతోటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగించుకొని 3:40 గొడ్లవల్లేరుకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. 3:50 ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. సాయంత్రం తిరిగి 4:45 ముఖ్యమంత్రి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.